వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ అక్టోబర్ 8వ తేదీ 2024 మంగళవారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. అన్నిటికంటే మేలు చేసే ఏకైక వస్తువు ధర్మం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు మంగళవారము భౌమవాసరః. శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం. శరదృతువు. ఆశ్వయుజ మాసము. సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. ఈరోజు తిథి శుక్లపక్ష పంచమి. ఇది చంద్రమాసంలో 5వ తిథి. అక్టోబర్ 7వ తేదీ సోమవారము ఉదయం 9:47 నుండి అక్టోబర్ 8వ తేదీ మంగళవారము ఉదయం 11:18 వరకు ఈ తిథి ఉంది. తరువాత తిథి శుక్లపక్ష షష్ఠి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. అక్టోబర్ 8వ తేదీ మంగళవారము తెల్లవారుజాము 2:25 నుండి అక్టోబర్ 9వ తేదీ బుధవారము తెల్లవారుజాము 4:08 వరకు ఈ నక్షత్రం ఉంది. తరువాత నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు యోగం ఆయుష్మాన్ యోగం. అక్టోబర్ 7వ తేదీ సోమవారము ఉదయం 6:39 నుండి అక్టోబర్ 8వ తేదీ మంగళవారము ఉదయం 6:50 వరకు ఈ యోగము ఉంది. తరువాత యోగం సౌభాగ్య యోగం. ఈరోజు కరణం బాలవ కరణం. అక్టోబర్ 7వ తేదీ సోమవారము ఉదయం 10:37 నుండి అక్టోబర్ 8వ తేదీ మంగళవారము ఉదయం 11:18 వరకు ఈ కరణం ఉంది. తరువాత కరణం కౌలువ కరణం. ఈరోజు వివాహాది శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము సాయంత్రం 6:42 నుండి రాత్రి 8:25 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:27 వరకు ఉంటుంది. ఈ అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం మధ్యాహ్నం 2:58 నుండి సాయంత్రం 4:27 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం తెల్లవారుజాము 3:37 నుండి తెల్లవారుజాము 5:18 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వర్జము మధ్యాహ్నం 12:03 నుండి మధ్యాహ్నం 1:13 వరకు ఉంటుంది. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి మధ్యాహ్నం 1:19 వరకు, తిరిగి
మధ్యాహ్నం 2:54 నుండి మధ్యాహ్నం 3:42 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం ఉదయం 9:07 నుండి ఉదయం 10:35 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు ముగ్గర యోగము ఉన్నది. దీని ఫలితము కలహములు కలుగును, దుష్టశకునములు కలుగును అని సూచిస్తుంది. ఈరోజుకు అధిపతి నాగరాజు. ఈరోజు సర్వ శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది. ఇది యుద్ధంలో విజయాలు సాధించడానికి అనువైనది కాని శుభకార్యాలకు మాత్రం మంచిది కాదు. ఈరోజు ఆయుష్మాన్ యోగం ఉన్నది. ఈ యోగం శుభకార్యాలకు అనుకూలం. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు బాలవకరణం ఉన్నది. ఈ కరణం శుభకార్యాలకు అనుకూలం కాదు. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు దిశ శూల ఉత్తర దిశగా ఉంటుంది. ఈరోజు ఉత్తర దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే బెల్లం తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.